డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం జగన్ జబర్దస్త్ స్కిట్లు, విచిత్ర వేషాలు, వింత పోకడలు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న విచిత్రమైన డ్రామాల్లో ఒక విచిత్రమైన డ్రామా నేను మీ ముందుకు తీసుకుని రాబోతున్నాను. అది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. ఇదేదో జగన్మోహన్ రెడ్డిని గట్టిగా అవమానించాలి అని పెట్టుకొని చేస్తున్న వీడియో ఏం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన పనుల్ని 4 మచ్చు తునకల్లాగా మీ ముందుకి తీసుకొని రాబోతున్నాను. అందులో ఒకటి ఈ పక్కన వీడియోలో కూడా చూపిస్తాను. చూడండి ఆ పక్కనున్న ఫోటోలో మీరు చూశారంటే ఒక ముస్లిం వ్యక్తి ఒక వినతి పత్రాన్ని పట్టుకుని బస్సు ఎనికిడితా పరిగెత్తుతున్న ఫోటో ఒకటి ఉంది. ఆ తర్వాత బస్సు ఆపి జగన్మోహన్ రెడ్డి ఆ బస్సు మెట్ల మీద కూర్చొని ఆయనతో మాట్లాడుతూ ఆ వినతి పత్రంలో ఉన్నదాన్ని చదువుతున్నట్టుగా మిగతా 2 ఫోటోలు ఉన్నాయి. ఇది ఇప్పుడు ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇవి జరుగుతాయి. యాక్చువల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో 2019 ముందు పాదయాత్రలు చేసినప్పుడు ఇలాంటివి చాలా చూసుంటాం. అందరినీ చెంపలు నిమిరి నడినెత్తిన ముద్దు పెట్టుకుని ఆలింగనం చేసుకుని అయ్యయ్యో మీకు నేను విన్నాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కంటికి కూడా కనిపించకుండా పోయాడు. నిజంగా కంటికి కనిపించట్లేదు. ఎందుకంటే 6 అడుగులు ఎత్తున బ్యారికేడ్లు, దానికి పక్కన పరదాలు కట్టేస్తే మనకి ఎక్కడ కనిపిస్తాడు చెప్పండి? ఏదో టీవీలో చూసి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని అనుకోవటం తప్ప మనకి వేరే ఆప్షన్ ఏముందా? కంటితో మనం చూడగలిగామా? మనం కాదు, ఏ ప్రజల్లో ఎవరు కూడా చూడలేకపోయారు. ఏవైనా అభిమానులు సైతం, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొన్న టిక్కెట్లు రాని సమయంలో బయటకు వచ్చినప్పుడు చెప్పింది కూడా కనీసం వాళ్ళు కూడా కంటితో చూసి చాలా రోజులైందని. ఈ విషయాన్ని రఘురామకృష్ణరాజు చాలా రోజుల నుంచే చెబుతూ ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలే. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో ఇక ఊరి మీద బయలుదేరాడు. మీ ఓట్లన్నీ నాకే అని అడుక్కోవటం కోసం. ఇక ఇప్పుడు ఐపాక్ టీం వాళ్ళు తయారు చేసిన కొన్ని స్కిట్లన్నీ ఆడటం మొదలుపెట్టాడు. ఏదో జబర్దస్త్ అంటే ఎలాంటిదోనని అవమానించటము కాదు, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి స్కిట్లు చేస్తున్నాడని కాదు, కానీ రియల్గా మనకు కనిపిస్తున్నాయి. నేను చూపించిన ఈ ఫోటోనే కాకుండా మిగతాయి కూడా చాలా ఉన్నాయి. కాళ్ళు లేని వాళ్ళు బస్సు దగ్గరకు వచ్చి ఆయనకి వినతి పత్రం ఇవ్వడం, దాంట్లో వైట్ పేపర్ కనిపిస్తుంది, అక్కడ ఏం కనిపించటం లేదు కదా సార్ అని మేములు రావడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అసలు ఒక బ్రిడ్జి మీద జగన్మోహన్ రెడ్డి బస్సు క్యాన్వాయ్ వస్తూ ఉంటే ఎవరూ లేరు, కానీ ఒక వ్యక్తి మాత్రం జెండా పట్టుకొని నుంచొని అక్కడ దండాలు పెడుతూ దస్కాలు పెడుతూ దొర్లి బస్సు ఆపితే పరిగెత్తుకుంటూ ఆ బస్సుకు ఉన్న ద్వారం దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మరి ఇంతలా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసమే బతుకుతున్నట్టయితే ఈ 5 సంవత్సరాల తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి ఏమన్నా మనం చూసామా? అసలు జగన్ దగ్గరకు వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా? సీఎంఓకి వెళ్తే అక్కడికి వినతి పత్రాలు ఇచ్చే అవకాశం లేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు తీసుకునేవాడు. దానికోసమని ప్రత్యేకంగా పక్కన ఒక భవనం కట్టుకుంటే చంద్రబాబు నాయుడు ఇలాంటిది కట్టుకుంటాడా అని చెప్పి రాగానే దాన్ని కూల్చవతలు పాడేశాడు. వీటన్నిటిని చూసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు అని అంటే ఇది ఐపాక్ రాసిన స్క్రిప్టు, జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న జబర్దస్త్ స్కిట్టు అని అనుకోవటానికి ఏమిటి మనకి? ఇంకా అందులో మనం ఎందుకు సంకోచించాల్సిన అవసరం ఉంది? నిజంగా ఎన్నికలు వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటివి గుర్తొస్తాయి. 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉవ్వెత్తున ఆ గ్రామాల వాళ్ళందరూ బాగా కోప్పడ్డారు. ఆ గ్రామాల్లోంచి వెళ్లకుండా ఉండటానికి ఆయన దొడ్డిదారి కట్టుకొని మరీ అసెంబ్లీకి వెళ్ళాడు. ఇది చానాళ్ల కిందట మాటే. కానీ మళ్ళీ ఆ గ్రామాల్లో గుండా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి ఇంటి ముందు, వాకిలి ముందు వలబట్టుకున్న పోలీసులు ఎవరిని దగ్గరకు రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి అసలు పరదాలు కట్టుకుంటాం మొదలుపెట్టింది అక్కడే కదా.
ఎవరో ఏదో చేస్తారు అనే ఆయనకు భయం ఉంటే కట్టుకున్నాడు అనుకుంటే అది వేరే విషయం. అసలు ప్రజల్నే దగ్గరకు రాని దలుచుకొని వాడు మరి ఇప్పుడు మాత్రం ఎందుకు రానిస్తూ ఉన్నాడు? బస్సు ఆపి మరి వినత పత్రాలు ఎందుకు తీసుకుంటూ ఉన్నాడు? ఇలా ఇప్పుడు తీసుకునేవాడు ఈ 5 సంవత్సరాల్లో ఆ వినత పత్రాలను ఎందుకు తీసుకొని వాటిని పరిష్కరించే విధంగా ఎందుకు ఆయన చేయలేదు? మరి ఇప్పుడు తీసుకున్న వినత పత్రాలని రేపేం చేస్తాడు? అధికారంలోకి వస్తే గనుక వీటన్నిటిని నెరవేరుస్తాను అని చెప్తాడా? లేకపోతే సీఎంగా నేను ఇప్పుడే మీకు చేసేసి నేను ఉన్నా లేకపోయినా మీకున్న కష్టాలన్నింటినీ తీర్చేసి వెళ్తానని చెప్తాడా? మరి ఇలాగైతే మరి మొన్న ఒక గ్రామంలో గ్రామం 1200 మంది రోడ్డు మీదకి వచ్చేసి ఖాళీ బిందెలతోటి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం చెబితే మరి అక్కడ ఆగి వినత పత్రం ఏం తీసుకోవాలా? అంటే ఇవన్నీ ఐపాక్ రాస్తున్న స్క్రిప్ట్ని జగన్మోహన్ రెడ్డి యాజ్ ఇట్ ఈస్గా పూనుకున్నాడు. ఇంకా ఇందులో విచిత్రమైన విషయం ఏమిటయ్యా అంటే దీన్ని మీమ్స్గా చేసో లేకపోతే వాట్సాప్ స్టేటస్లుగానో చేసి ఒక వెబ్సైట్లో పెడితే దాన్ని ఎవరైతే వాట్సాప్లో షేర్ చేసుకుంటారో వాళ్ళకి కొంత మొత్తం ముట్ట చెబుతాము అని ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. వాట్సాప్ స్టేటస్లుగా పెట్టుకుంటే అందులో చూసిన దాన్ని అంటే కింద ఎంతమంది చూశారో కౌంట్ తెలుస్తుందిగా, దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ వాళ్ళకి వాట్సాప్ పెడితే దాని ప్రకారంగా డబ్బులు లెక్క కట్టి పంపిస్తారు అనేది కూడా బయట నడుస్తున్న నానుడి. మరి నాకైతే అలాంటి ఫోన్ కాల్స్ ఏమీ రాలేదు, కానీ చాలామంది చెప్పారు ఇలాంటి ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి, వీటిని వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటే డబ్బులు ఇస్తారట అని. ఆల్రెడీ బయట చాలా ప్రచారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏ రోజైతే సోషల్ మీడియా ప్రబలంగా విస్తరించటం మొదలుపెట్టిందో పేటీఎం బ్యాచ్ అనేది ఒకటి తయారైపోయింది. నిజంగా పేటీఎం బ్యాచే తయారైంది. ఒకటి పని చేస్తారు, దానికి తగిన ఫలితాన్ని డబ్బుల రూపంలోనో మరి ఇతర రూపంలో తీసుకుంటున్నారేమో, వాళ్ళందరికీ పేటీఎం బ్యాచ్ అని పేరు పెట్టారు. మా అందరికీ డబ్బులు రావట్లేదు బాబోయ్ జగనన్న నువ్వే కాపాడాలి అని శ్రీరెడ్డి లాంటి వాళ్ళు అదే సోషల్ మీడియాలో ఘోషించి ఎవరెవరు డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళందరి పేర్లు కూడా బయట పెట్టింది. మరి ఇలాంటి వాటినన్నీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల వద్దకు వెళితే ఆయనకి ఏమి ఆదరణ లభిస్తుంది? ఈ 5 సంవత్సరాల కాలంలో పరదాల నడుమున మాత్రమే తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వినతి పత్రాలు తీసుకుంటూ ఉన్నాడు? ఇలాంటి స్కిట్లు ఎందుకు ఆడుతూ ఉన్నాడు అని అంటే ఇక అందరికీ తెలిసిందే, ఇదంతా ఎన్నికల స్టంటు. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి రోజు మీకోసం మేము వస్తున్నామో సిద్ధం సభల్లో మళ్ళీ బస్సు వేసుకొని రావటం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి రోజు మాట్లాడి అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. వివేకానంద రెడ్డి హత్య గురించి అవినాష్ రెడ్డినే పక్క నుంచొని పెట్టుకొని మాట్లాడటం ఇంకా అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకేదీ లేదు. నిందితుడిగా A7గా ఆయనే ఉన్నాడుగా, ఆయన్ని పక్కన పెట్టుకుని నిందితుల్ని ఎవరిని కాపాడుతున్నారో అందరికీ తెలుసు అని ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత విశాఖ పోర్టులో వచ్చిన డ్రగ్స్ గురించి కూడా మాట్లాడి అందరి దగ్గర నుంచి తిరస్కారాలు ఎదురవటం మూలానికి ఆయన మాట్లాడటం మానేశాడు. దానికి 4 రోజులుగా బయట తిరుగుతూ ఉన్నాడు, ఏసీ బస్సులో ఉన్నాడు కాబట్టి తోట్ ప్రెయిన్ వచ్చింది అని మరొక స్కిట్ ఆడుతూ ఉంటే వీటన్నిటితోటి జగన్మోహన్ రెడ్డి ఎలా గెలుస్తాడు? నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.